హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళండి పిల్లల కోసం అనేసి స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈవినింగ్ కదా, మనం కూడా టీ కాఫీలలోకి చాలా బాగుంటుందండి. ఇవి పెసలతో పునుగుల్లాగా చిన్ని బాల్స్ వేసుకొని తింటే ఈవినింగ్ టీ టైంలోకి టీ కాఫీలోకి చాలా టేస్ట్ ఉంటాయండి. పిల్లలు పెద్దలు అందరం ఎంజాయ్ చేయొచ్చండి. ఈవినింగ్ టైము ఇలాగా ఒక కప్పు పెసలు తీసుకొని నానేసుకొని పెట్టుకోవాలండి. ఒక 7-8 అవర్స్ నానపెట్టేయాలండి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకండి, ఒక 3 పచ్చిమిర్చి, ఒక చిన్న వెల్లుల్లి, ఒక ఆనియన్ అండి, కొంచెం అల్లం ముక్క, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ తురిమేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దాంట్లో కొంచెము శనగపిండి, కొంచెము బియ్యపిండి కలిపేసి మనము పునుగుల పిండిలాగా కలిపేసుకొని వేసుకుంటే పకోడాలాగా చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఈ ప్రాసెస్ అంతా ఇవి రెడీ చేసి చూపిస్తానండి. మిక్సీ పట్టిన తర్వాత చూడండి, ఇవన్నీ మిక్సీకి వేసాం కదండి. మనం ఇందాక చూపించినవన్నీ మిక్సీకి పెట్టేసానండి. తర్వాత ఇది నేనేమో మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ ఒక్కటి వేయలేదండి, ఆనియన్స్ పక్కన పెట్టాను. చూడండి, మిక్సీ పట్టేసాను కదండి. మిక్సీ పట్టేసిన దాంట్లో మనం పెసలు అన్నీ పట్టేసాం కదా, ఇలాగ వస్తుందండి. ఇలా కచ్చాపచ్చాగా పట్టేసుకోవాలి. తర్వాత మనము ఆనియన్స్ యాడ్ చేద్దాము. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఈ పిండి కూడా యాడ్ చేసుకున్నామండి. ఇవి రెండు యాడ్ చేసాం కదా. ఇంతే అండి, ఇలా వేసుకున్నాం కదండి. అన్నీ తీసేసుకున్నాం కదా. రెండో వాయి వేసుకున్నామండి. తర్వాత ఇంకా మన పిండి ఉంది కదండి, పిండిలో మనము మళ్ళీ అప్పటిలాగే కొన్ని వేసేసుకున్నాం. ఎన్ని పడతాయో చూసుకొని పెట్టేసుకున్నాం. పిల్లలకు చాలా హెల్దీ అండి. ఎప్పుడు చేసే పెసరట్టు లేకోకుండా పెసరట్టుతోనే గుగ్గుళ్ళు ఇవి చేస్తాం కదండి. పెసలతో పిల్లలకి ఇలా మొలక కట్టేసి తర్వాత మనం రోజు పెసరట్టు పెట్టినా ఏంటమ్మా అంటారు. స్కూల్ నుంచి వచ్చిన టయానికి ఇలాగా మనము చిన్న పకోడాలాగా వేసుకున్నా కూడా వెరైటీగా పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. పిల్లలకు మంచి ప్రోటీన్ దొరుకుతుందండి. వారంలో ఒకరోజు ఇలాగా మన దగ్గర ఏమున్నా అండి, పెసలు, ఉలవలు, తర్వాత ఇవి శనగలు, కాబోలి చెన, ఇవన్నీ నానపెట్టేసుకొని మొలక కట్టుకొని ఇలాగా చేసి పెడితే పిల్లలకు ఎంతో హెల్తీ అండి. ఇంతేనండి, రెడీ అయిపోయాయి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మన పెసలతో చేసిన చిన్న పునుగులండి. ఎంత టేస్ట్ ఉంటాయండి, సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఇవి ఒక చిన్న కప్పు నానేసుకుంటే టీ టయానికల్లా పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు తింటారు, మనం టీ తాగుతాం, మనం కూడా తినచ్చండి. సూపర్ టేస్ట్ ఉంటాయండి ఇవి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పకోడా చూడండి. ఇలాగన్నీ తింటే సూపర్ టేస్ట్ ఉంటాయండి.